హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు టేస్టీ బైట్స్ బై భార్గవి. హలో అండి, నేను భార్గవి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటువంటి రెసిపీ ఆనియన్ బజ్జీ. చక్కగా పైన క్రిస్పీగా, లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి తినడానికి టేస్టీగా ఉండేటువంటి ఆనియన్ బజ్జీ ఈ సమ్మర్లో పిల్లలకి చేసి టేస్ట్ రుచి చూపించేయండి. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారనమాట. పెద్దవాళ్ళకైనా సరే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లంచ్లో మంచింగ్ కానీ పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మరి ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఆనియన్ పకోడీ కోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నానండి, వెడల్పాటి గిన్నె. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఏ స్పూన్తో అయితే శనగపిండి తీసుకున్నానో అదే స్పూన్తో 1/2 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పిండిలో మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా, అట్లాగే ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకొని నేను ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి ఈ శనగపిండికి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మనం చేతితోటి కలుపుకుందాము. ఇలా ఫస్ట్ పొడిపిండిలో అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకొని థిక్ పేస్ట్ లాగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ అనేవి ఎక్కువ పోసుకోకుండా ఇలాగా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఇదిగోండి థిక్ పేస్ట్ లాగా చక్కగా బజ్జీల పిండి లాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే అవసరం పడియండి. మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆనియన్స్ ని ఇదిగోండి చక్కగా ఇట్లా సన్నగా ఈ మందంలో స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా మీకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఒక్కొక్కటిగా ఈ పిండిలో వేసుకొని డిప్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను ఒక బాండి పెట్టుకొని స్టవ్ మీద అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, మనం చక్కగా డిప్ చేసుకున్నటువంటి ఆనియన్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. చక్కగా లోపల కూడా ఉడికి ఆనియన్ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చక్కగా బజ్జీలు మొత్తాన్ని కూడా వేసుకుందాం. చూసారా, చక్కగా బజ్జీలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై అయినాయి కదండి. చక్కగా ఇట్లా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వాయి కూడా వేసుకుందాం. సేమ్ ఇందాలాగేనండి. ఆనియన్ తీసుకొని చక్కగా పిండిలో ఇట్లా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. చక్కగా ప్రొసీజర్ ఒకటేనండి. మనకు కావాల్సినట్టు క్యాప్సికమ్ బజ్జీ అయినా సరే, మిర్చి బజ్జీ అయినా సరే, అరటికాయ బజ్జీ అయినా సరే, టమాటో బజ్జీ అయినా సరే, ఆలూ బజ్జీ అయినా సరే, అన్నీ సేమ్ అండి. చక్కగా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు చక్కగా ఒకవైపు వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఈ బజ్జీ కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదండి, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా వెరైటీగా కొత్తగా ఉండేటువంటి ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, తప్పకుండా ట్రై చేసి చూపించండి. మీరు కూడా వాళ్ళకి టేస్ట్ ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.